నా కుమారుణ్ణి పొట్టన పెట్టుకున్న ఆసన దళం జనజీవన స్రవంతిలో కలిసి ఇప్పుడేం సాధిస్తారని ప్రశ్నించారు దివంగత ఐపీఎస్ ఆఫీసర్ ఉమేష్ చంద్ర తండ్రి. అడవిలో ఉండి సాధించలేమని తెలిసిపోయి లొంగిపోతున్నారని చెప్పారు. తన కుమారుడు చేయాలనుకుందేంటి, ఇవాళ ఆసన దళం చేసిందేంటి అని ప్రశ్నిస్తున్న ఉమేష్ చంద్ర తండ్రి వేణుగోపాలరావుతో మా ప్రతినిధి రవి ఫేస్ టు ఫేస్. ఐపీఎస్ చెదలవాడ ఉమేష్ చంద్ర భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన త్యాగం పోలీస్ శాఖకు ఒక అధ్యాయంలా మిగిలిపోయింది. ఏ నక్సలిజాన్ని రూపుమాపేందుకు ఆయన ఎన్నో చర్యలు తీసుకున్నారో అదే నక్సలైట్ల చేతిలో ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం నక్సలైట్లు అడవిని ఆయుధాలను వదిలి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. ముఖ్యంగా ఉమేష్ చంద్రను హత్యకు కుట్ర చేసినటువంటి ఆశన్న కూడా ఈరోజు జనజీవన స్రవంతిలో కలిశారు. ప్రస్తుతం మనతో పాటు ఉమేష్ చంద్ర తండ్రి వేణుగోపాలరావు ఉన్నారు. మరి ఈరోజు ఆశన్న లొంగుబాటు పైన, ఇతర మావోయిస్టు కీలక నేతల లొంగుబాటు పైన ఏమంటారో చూద్దాం. సరే, ఈరోజు ఎంతోమంది కీలక నేతలు, మావోయిస్ట్ నేతలు అంతా కూడా ఆయుధాలను అడవిని అంతా వదిలి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. ఆశన్న కూడా ఈరోజు లొంగిపోయాడు. దీన్ని ఎలా చూస్తారు సార్? మీ కుమారుడి హత్యకు కూడా ఆయనే కుట్ర పన్నారు. ఈ డెవలప్మెంట్స్ అన్నీ చూస్తామంటే మనకేం తెలుస్తుందంటే నక్సల్ ఫిలాసఫీ ఈజ్ ఎ ఫెయిల్యూర్. వాళ్ళ మెథడాలజీ ఆల్సో ఈజ్ నాట్ కరెక్ట్. ఎస్పెషల్లీ మన కంట్రీలో వైలెన్స్ విల్ నాట్ వర్క్. వాళ్ళు ఎన్నో రిఫార్మ్స్ చేయాలని ఫారెస్ట్లో ఉండి వైలెన్స్ మొదలెట్టారు. కానీ ఫారెస్ట్లో ఉండేవాళ్ళు సొసైటీలో ఏం చేస్తారు? వైలెన్స్తో ఏం చేస్తారు? వీళ్ళు సాధించింది వినోబా భావే భూదాన్ ద్వారా సాధించాడు వినోబా భావ. నక్సల్ ఫ్రంట్లో మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఈజ్ ద ఫస్ట్ స్టేట్ విచ్ హెస్ డన్ వెరీ గుడ్ వర్క్. దానికి ఊరికే జరగలేదు, చాలామంది ప్రాణాలు దే సాక్రిఫైస్ ద లైవ్స్. అందులో ఆఫీసర్స్ ఉమేష్ చంద్ర, వ్యాసు, పరదేశ నాయుడు, కృష్ణప్రసాద్, వీళ్ళు కాకుండా ఇంకెంతోమంది పోలీస్ కానిస్టేబుల్స్ వాళ్ళు దే హవ్ గివెన్ అప్ దేర్ లైఫ్స్. ఇట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ దేర్ లైఫ్ వీఆర్ నౌ రీపింగ్ ద రిజల్ట్. అఫ్ కోర్స్ మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆల్ ఫోర్సెస్ ఉపయోగించి దే హవ్ డన్ ఎ వెరీ appreciable work during the last 2-3 years, and I hope ఈ నక్సలిజం కంప్లీట్గా ఎండ్ అయిపోద్దని నేను అనుకుంటున్నాను. ఈ వీళ్ళంతా లొంగుబాటుకు ముందు కూడా కొన్ని లేఖల యుద్ధం జరిగింది వాళ్ళ మధ్య. ఒకరేమో ఆయుధాల వాళ్ళ మధ్య కొన్ని లేఖలు మనం చూసాం, లెటర్స్. మేము జనజీవన స్రవంతిలో కలుస్తున్నాం, ఆయుధాలు వదిలేస్తున్నాం అని చెప్పి ఒకరు లెటర్ రిలీజ్ చేయగానే మరొకరు ఇమ్మీడియట్గా అసలు మా కమిటీలోనే తను లేడు, మాకు చెప్పకుండా తీసుకున్నటువంటి నిర్ణయం అని చెప్పారు. కానీ ఈరోజు చూస్తే ఒక్కసారిగా వందల మంది ఒకేసారి అడవిని వదిలి బయటకు రావడాన్ని మనం చూస్తున్నాం. ఇదంతా ఆపరేషన్ కగార్ వల్లే జరిగిందా సార్? ఇంకేదైనా వాళ్ళ మధ్య కోఆర్డినేషన్ కురవడిందా, లేకపోతే పోలీసులకు భయపడే వీళ్ళంతా లొంగిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందా సార్? పోలీస్ యాక్షన్ స్ట్రాంగ్గా ఉంది కదా, ఇక వాళ్ళు కూడా రియలైజ్ అయ్యారు ఇక మన ఆపరేషన్స్ వల్ల ఏం లాభం లేదు, ఇక లొంగిపోవడం తప్పితే మనకి వేరే మార్గం లేదు అని వాళ్ళకు కూడా రియలైజేషన్ వచ్చింది. వాళ్ళ లీడర్స్ ఎఫెక్ట్ కూడా ఏం కనపడలేదు ఇప్పుడు. అంటే వాళ్ళు ఇప్పుడు లొంగిపోతున్నప్పుడు కూడా చెప్తున్నారు, మేము అడవిని వదిలాం, ఆయుధాలను వదిలాం, కానీ మా ధ్యేయం అలానే ఉంది, మా ఆకాంక్ష అదే విధంగా ఉంది అని చెప్తా ఉన్నారు. కేవలం ఆయుధాలని మాత్రమే వదిలేసి వస్తున్నాం అని చెప్తున్నారు. అంటే వీళ్ళని ఎలా చూడవచ్చు సార్? స్టిల్ వాళ్ళలో ఆ నక్సలిజం భావాలు ఇంకా ఉన్నాయా? అలాంటి వ్యక్తులు ఈరోజు జనాల్లోకి రావడాన్ని కూడా ఎలా చూడవచ్చు? వాళ్ళ గవర్నమెంట్ ఇప్పుడు వాళ్ళని మన సోషల్ అబ్సార్బ్ చేసుకుని అన్ని రకాల ఫెసిలిటీస్ ఇస్తూ ఉండాలి. ఇదివరకే ఉమేష్ ఉన్నప్పుడు కూడా కొంతమంది లొంగిపోయారు, వాళ్ళని అబ్సార్బ్ చేసుకున్నాడు సొసైటీతో. అక్కడ స్పెషల్ అటెన్షన్ పే చేస్తే అంత పెద్ద కష్టం కాదు, వీళ్ళందరినీ మైండ్ ట్రాన్స్ఫార్మ్ చేయవచ్చు. ఇప్పుడు నక్సలిజం కంటే అర్బన్ నక్సలిజాన్ని మనం ఒకప్పుడు చాలా తీవ్రంగా చూసేవాళ్ళం. వాళ్ళు జనాల మధ్యలోనే ఉంటూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవాళ్ళు. కానీ ఇప్పుడు వందలాది మంది వాళ్ళ భావాలను వదిలేసి వచ్చారు అంటే అంత ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చా? జనాల్లో కలుపుకోవచ్చా? పోలీస్ శాఖ ఎలాంటి నమ్మకంతో వాళ్ళకు ఎలాంటి ఫెసిలిటీస్ కల్పించబోతుంది? ఇవన్నీ మీరు వాళ్ళనే అడగాలి. నక్సల్స్ ఎవరైతే లొంగిపోయారో వాళ్ళని కాంటాక్ట్ చేయండి, వాళ్ళ మైండ్ ఏంటి మనకు తెలుస్తుంది. మనం మాత్రం మన గవర్నమెంట్స్ అన్నీ వాళ్ళకి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి సొసైటీలో అబ్సర్వ్ చేసుకుంటూ ఆనరబుల్గా వాళ్ళకి జాబ్స్ ఇవ్వటం అటువంటివి చేస్తే ఇక వాళ్ళు దే విల్ నాట్ గో బ్యాక్. ముఖ్యంగా ఉమేష్ చంద్ర హత్య తర్వాత ఆశన్న దళం గురించి విని ఉంటారు మీరు. అప్పటి నుంచి ఆశన్న దళం అనేది బయటకు వచ్చింది. సో వాళ్ళ కార్యకలాపాలు చూస్తే ఈరోజు ఆశన్న దళం బయటకు వచ్చే ముందు తను ఇచ్చినటువంటి స్పీచ్ కానీ, లేకపోతే మనం జనాల్లోకి వెళ్తున్నాం
అని చెప్పడం ఇదంతా ఎట్లా చూస్తారు సార్? ఆసన్న దళం అప్పుడు చాలా పవర్ఫుల్గా ఉండేది, కానీ ఇప్పుడు వాళ్ళు బయటకు రావడానికి అదే వాళ్ళు ఏం చేయలేము అనే కంక్లూజన్కి వచ్చారు వాళ్ళు. మన పోలీస్ స్ట్రెంత్ అవన్నీ చూసుకున్నాక వాళ్ళు ఇంకేం చేయలేము అనుకున్నారు. ఇట్ ఈస్ అ టోటల్ ఫెయిల్యూర్. వాళ్ళ మెథడాలజీ ఈజ్ అ టోటల్ ఫెయిల్యూర్ అండ్ ఫిలాసఫీ ఈజ్ టోటల్ ఫెయిల్యూర్. దెర్ ఈజ్ నో అదర్ వే ఫర్ దెమ్ ఎక్సెప్ట్ జాయిన్ ద సొసైటీ. సార్, తను ఉమేష్ చంద్ర వర్క్ చేస్తున్నప్పుడు చాలా చోట్ల చూశారు. రాయలసీమలో ఫ్యాక్షనిజానికి వ్యతిరేకంగా పనిచేశారు. ఈవెన్ ఉత్తర తెలంగాణలో చూస్తే మావోయిస్టులు అంతా హడలెత్తే పరిస్థితి వచ్చింది. అప్పుడు మీతో షేర్ చేసుకునే వాళ్ళ సార్ ఈ దళం గురించి కానీ లేకపోతే వీళ్ళ యాక్టివిటీస్ గురించి కానీ? యాక్చువల్లీ ఆయన పెద్ద మాతో షేర్ చేసుకోలేదు, కానీ ఆయన ఇన్సిడెంట్ జరిగినాక అక్కడ కానిస్టేబుల్స్ వాళ్ళు చెప్పటం, దాంతో మాకు అప్పుడప్పుడు ఆ విధంగా తెలిసింది. ఒకప్పుడు అయితే ఉమేష్ అన్నాడు డీజీపీతో, నా డిస్ట్రిక్ట్ వరకు అయితే నేను కంప్లీట్గా వైపౌట్ చేస్తాను నక్సలిజం అని అన్నాడు ఆ రోజుల్లో. తర్వాత వితిన్ 10 months హెస్ డన్. అంతకుముందు 10 yearsలో చేయలేని పని నక్సల్ ఫ్రంట్లో చేశాడు. సో దట్ ఈస్ రెడీమ్డ్. వీళ్ళంతా అందువల్ల రెవెన్యూ తీసుకున్నారు నక్సల్స్. అట్ ది సేమ్ టైం వాళ్ళ కోవర్టు వీటి మెథడ్స్తో కూడా వాళ్ళని మన సోషల్ లైఫ్కి లాగారు కొంతమంది. సార్, ఇప్పుడు నక్సలిజాన్ని రూపుమాపడానికి కేంద్ర ప్రభుత్వాలు కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు అవగాహన కార్యక్రమాలు కల్పిస్తూ ఉన్నారు, లేకపోతే ఆపరేషన్ కగార్ లాంటివి వింటూ ఉన్నాం. కానీ అప్పట్లోనే ఉమేష్ చంద్ర జన చైతన్యం అనే కార్యక్రమాన్ని పెట్టారు. యువకులు నక్సలిజం వైపు వెళ్లకుండా వాళ్ళకు కొన్ని అవగాహన కార్యక్రమాలు పెట్టడం, లేకపోతే అటువైపుగా దారి మళ్ళకుండా చూడడం లాంటివి చేశారు. సో ఇలాంటి యాక్టివిటీస్ మీకు రిమెంబరబుల్గా ఉండిపోతాయి. అప్పుడే ఉమేష్ జనజాగృతి అనే ఒక టీంని స్టార్ట్ చేశాడు, సాంగ్ టీము. వాళ్ళు ప్రజల్లోకి పోయి మేల్కొల్పి నక్సల్స్ వల్ల మనకి ఈ విధమైన అపకారాలు జరుగుతున్నాయి, వాటి వల్ల లాభం లేదు అని వాళ్ళని ఎడ్యుకేట్ చేసేవాడు, ఇటు ప్రజల్ని ఎడ్యుకేట్ చేశాడు. అప్పుడు ఈ స్టార్టెడ్ దట్ టీమ్ జనజాగృతి అని అప్పుడు స్టార్ట్ చేశారు. అది వ్యతిరేకం కాలేదు. ఆ నక్సల్స్ అప్పుడు థిక్ దానిలో ఉన్నారు మూవ్మెంట్లో. సో ఈ హెస్ డన్ లాట్ ఆఫ్ వర్క్ నక్సల్ ఫ్రంట్లో. ఇప్పుడు కరీంనగర్లో, వరంగల్లో ఆ చేసిన వర్క్ అంతా వాళ్ళకి అగెనెస్ట్ అనిపించింది. అది అందువల్ల చేశారు ఆ పని. మోస్ట్ ఆఫ్ ది గుడ్ ఫీచర్స్ వాట్ ఆర్ బీయింగ్ డన్ నౌ ఆయన అప్పుడే స్టార్ట్ చేశారు. సరే, ఈరోజు ఆసన్న లొంగుబాటుతో ఉమేష్ చంద్రని మనం ఒకసారి రిమైండ్ చేసుకున్నా కూడా ప్రతి ఒక్కరు బయట చూస్తే ఏ పొలిటీషియన్స్కో లేకపోతే సినీ స్టార్స్కో విగ్రహాలు ఉంటాయి, కానీ ఉమేష్ చంద్రకు అంత పెద్ద గౌరవం లభించింది. ఉమేష్ చంద్ర గారి స్టాచ్యూను మనం చూస్తూ ఉంటాం. ఒక పోలీస్ ఆఫీసర్కు దక్కిన గొప్ప గౌరవం అనుకోవచ్చు. సో ఇవన్నీ ఒక ప్రౌడ్ మూమెంట్గా చూస్తారు కదా సార్? ప్రౌడ్ మూమెంట్. మరి అప్పుడు ఆయన ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ కానిస్టేబుల్స్ అంతా వచ్చి వాళ్ళ ఉద్వేగం, వాళ్ళ ఎమోషన్స్ వాటన్నిటితో ఆ విధంగా ఆయనకి ఒక స్మారకం పెట్టాలని వాళ్ళు కూడా డిమాండ్ చేశారు. అప్పుడు ప్రజల్లోనూ వచ్చింది, అది ఇక్కడ కూడా వచ్చింది. ఉమేష్ చంద్ర ఆశయాలు నెరవేరాయని అనుకో, ఆల్మోస్ట్ నెరవేరినట్టే కదా. మరి ఇది నక్సలిజం ఎండ్ అవుతా ఉందంటే వాళ్ళ సాక్రిఫైస్కి ఒక విధమైన ఫలితం దొరుకుతూ ఉంది. ఇప్పుడు మల్లోజుల లాంటి పెద్ద మెంబర్ లొంగుబాటు చూసాం, ఆసన్న లాంటి వ్యక్తులు వందలాది మంది సొసైటీలో జనాలకి బాగా హామ్ చేస్తున్నారని ఈ వాంట్స్ టు కరప్ట్ ది మూవ్మెంట్ కంప్లీట్లీ, టోటల్లీ. వైలెన్స్ అపోజెస్, వైలెన్స్, ఇన్జస్టిస్ అని అపోజిట్. యాక్చువల్ అయితే ఆయన చాలా మృదువుగా ఉండేవాడు మనిషి. హృదయం అంతా చాలా కరుడుతో ఆడితో బాగా మంచిగా ఉండేవాడు. కానీ వెన్ ఆన్ ద ఫ్రంట్ నక్సల్స్ విషయంలో మాత్రం హీ హాస్ టేకెన్ స్టర్న్ యాక్షన్. ద డ్యూటీ హెస్ డన్ దట్. ఎందుకని సార్ అంత కఠినంగా ఎందుకు తయారైపోయాడు? మీరు అన్నట్టుగా మృదువుగా ఉండేటటువంటి ఆ డ్యూటీ చేయాలి కదా. డ్యూటీ హీ హాస్ డన్ హిస్ డ్యూటీ అండ్ హీ హాస్ టు సర్వ్ ది సొసైటీ. ఫర్ దట్ హీ హాస్ డన్ ఆల్ దట్. ఇప్పుడు వాళ్ళు జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. కొన్ని కంపెనీస్ ఆఫర్ ఇస్తూ ఉన్నాయి. నిన్న మల్లోజులకు ఒక ఎంఎన్సీ కంపెనీ చెప్తోంది, మా దగ్గరికి రండి, మీ టీం అంతా తీసుకుని రండి, మేము వర్క్ కల్పిస్తామని చెప్పి. సో వీళ్ళంతా మొన్నటిదాకా యాంటీ సోషల్ ఎలిమెంట్స్, ఇప్పుడు ఒకసారిగా జనాల్లో కలిసిపోయి సాధారణ వ్యక్తులుగా ఉండిపోతున్నారు. అంటే మీరు అన్నట్టుగా పూర్తిగా వాళ్ళలో ఆ భావజాలం చచ్చిపోయేంత పరిస్థితి ఉంటుందా? వాళ్ళ జనాల మధ్య వాళ్ళు ఆ భావాలతో ఉండగలరా? వాళ్ళని మనం
జనాలుగా చూడాలా లేకపోతే స్టిల్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా చూడొచ్చు? అది మనం ఓన్లీ కాలం తెలుపుద్దండి, అది మనం ఏం చెప్పలేము ఇప్పుడు. ఓకే, అంటే ఒక ఉమేష్ చంద్ర ఫాదర్గా మీరు ఎలా చూస్తారు సార్? ఆయనేమో మొత్తం రూపం ఆపాలి అని తను చూశారు. ఆ రూపుమాపాలనే కాదు, ఆయన వాళ్ళని మార్చాలని కూడా చేశాడు ఆ రోజుల్లోనే. తన ఫ్రెండ్లీగా వాళ్ళతో కూడా వాళ్ళని మార్చాలని చూశాడు. వాళ్ళని రూపుమాపాలని చేయలేదు, వాళ్ళ ఈవిల్ యాక్ట్స్ని కౌంటర్ చేయాలని ఆయనకు ఉండేది. అందువల్ల వాళ్ళకి సహాయం చేసి మనం వాళ్ళు మారటానికి మనం స్కోప్ ఇవ్వటం మంచిదే. అది మరి ఉమేష్ చంద్ర గారి ఇన్సిడెంట్ గురించి గతంలో ఎప్పుడు జరిగింది ఏంటి అని ఇందాక యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ వస్తుంటే ఎలా అటాక్ చేశాం, ఎలా చంపాం, ఎంత టీంలో పాల్గొన్నాం అని ఇప్పుడు టీవీలోకి ఇంటర్వ్యూలు ఇస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళు వాళ్ళే చెప్తారు, మనకు తెలియదు అవన్నీ. కానీ అప్పుడు జరిగింది అయితే మాత్రం మేము ఇక్కడ ఉమేష్ని అటాక్ చేశారు. వాళ్ళు చేస్తే అప్పుడు ముందు డ్రైవర్ని గన్మెన్ని పేల్చేశారు. ఆనాడు తన వెపన్ తీసుకెళ్ళలేదు ఆ రోజు. సమ్హౌ ఇట్ హెస్ నాట్ హ్యాపెండ్. ఈవెన్ దెన్ హీ హాజ్ ఓపెన్ ద డోర్, వెహికల్ డోర్ ఓపెన్ చేసి వాళ్ళు డబ్బులు పడ్డాడు. దో ఈ డస్ నాట్ హ్యావ్ ఎ వెపన్. ఆ వెళ్ళేటప్పుడు చివరిలో ఒక స్లిప్ అయి కింద పడ్డాడు. అప్పుడు వాళ్ళు దేవ్ సీన్ హీ హాజ్ నో వెపన్ అని అప్పుడు దేవ్ సార్ ఒక 3 నెలల నుంచి రెక్కి జరిగిందట అని అంటున్నారు. మరి వాళ్ళు ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎక్కడున్నారు సార్? మేము అక్కడ కళ్యాణ్ నగర్లో ఉండేవాళ్ళు. మన సంజీవ్ రెడ్డి నగర్లో స్టాచ్యూ ఉంది కదా, దానికి దగ్గరలోనే వెంగళరావు నగర్ సైడ్. లేదు, మేము అక్కడ ఆఫీస్కి అని బయలుదేరాడు కదా ఆయన, మేము ఇంట్లోనే ఉన్నాం డ్రాయింగ్ రూమ్. కలిసే ఉన్నారు, కలిసే ఉన్నాం, మేము కలిసే ఉన్నాం. అంటే ఈరోజు ఆశన్న లొంగుబాటు తర్వాత మళ్ళీ ఒకసారి ఏమన్నా రిమైండ్ చేసుకున్నారు సార్? ఆశన్న ఈరోజు లొంగిపోయాడు అని మనం మార్నింగ్ నుంచి చూస్తూనే ఉన్నాం, నిన్నటి నుంచి లొంగిపోతాడు అని చెప్పి. సో ఆ ఇన్సిడెంట్ ఒక్కసారిగా మీకు మళ్ళీ గుర్తొచ్చి ఉంటుంది కదా సార్ ఈరోజు? అది మామూలు, అది వాళ్ళు ఎవరు పార్టిసిపేట్ చేశారో ఆ డీటెయిల్స్ అన్నీ మాకు తెలియదు అప్పుడు. కానీ ఇది గుడ్ థింగ్ హ్యాపెండ్ నౌ. నక్సల్స్ అంతా లొంగిపోవటం అది. సో ఈరోజు మల్లోజ్లతో పాటు ఆశన మరికొంతమంది వందలాది మంది ఈరోజు జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. కానీ వాళ్లకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించే అవకాశాలని బట్టి వాళ్ళు ఇక్కడ ఉంటారు అనేది పూర్తిగా వాళ్ళ భావజాలం తగ్గిపోయిందా? వాళ్ళు మావోయిస్టు భావజాలాన్ని వదిలేసే ఈరోజు జనాలకు వచ్చారా? లేకపోతే నిన్న మల్లోజ్ల కానీ ఆశన్న చెప్తున్నటువంటి ప్రకారం కేవలం ఆయుధాలని మాత్రమే పక్కన పెట్టి వచ్చామని చెప్తున్నారు అనేది చూడాలి. ఈవెన్ వేణుగోపాలరావు సార్ చెప్తున్నటువంటి విధంగా పోలీస్ శాఖ వాళ్ళ విషయంలో ఎలాంటి అవకాశాలు కల్పిస్తుంది, ఎలాంటి ఉపాధి కల్పిస్తుంది అనేది అది కూడా చూడాలని చెప్తున్నారు. మరి ఉమేష్ చంద్ర గారి ఇన్సిడెంట్ను కూడా మనం ఒకసారి గుర్తు చేసుకున్నట్టు అవుతుంది. ఆ రోజు తనను ఎస్ఆర్ నగర్ చౌరస్తాలో చంపినప్పుడు కూడా ఇదే ఆశన్న కమిటీ మెంబర్సే 3 నెలల పాటు రెక్కి చేసి తనను హత్య చేశారు. తను ఈరోజు భౌతికంగా లేకున్నా కూడా ఎంటైర్ పోలీస్ శాఖకు తను ఒక మంచి అధ్యాయంలా మిగిలిపోయారు. ఉమేష్ చంద్రను గుర్తు చేసుకునే వ్యక్తి కూడా ఈరోజు పోలీస్ శాఖలో ఉండి ఉండరు. కెమెరామెన్ వెంకటాదవ్తో రవికుమార్, ఎన్టీవీ, హైదరాబాద్.